ఇంటర్ పరీక్షకు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశించే ఈ పరీక్షలో ఏ మేరకు రాణించగలమన్న ఒత్తిడి లక్షల మంది విద్యార్థుల్లో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది విద్యార్థులు రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇతరులతో పోల్చుకోకుండా ఉండటం, సమయపాలనపై శ్రద్ధ, పునశ్చరణ ప్రణాళిక ఈ మూడే పరీక్షలో విజయతీరాల్ని చేరుస్తాయని, ఒత్తిడి లేని పరీక్ష రాసేందుకు అవే కీలకంగా ఉంటాయని కెరీర్ కౌన్సిలింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి ఇది అన్ని రంగాల్లో ఉన్నదే. ముఖ్యంగా విద్యార్థి దశలో ఈ ఒత్తిడిని స్వీకరించడంలో మనం చేసే పనులే మనల్ని గెలుపు దిశగా తీసుకువెళతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. విద్యార్థి జీవితంలో కీలకమైన దశగా భావించే ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో విద్యార్థి తీసుకునే జాగ్రత్తలే అతడి కెరీర్ను నిర్దేశిస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదని సూచిస్తున్నారు. ఒత్తిడి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో భాగమేనని, అయితే అది ప్రయోజనాత్మకంగా ఉండాలన్నారు. ఒత్తిడి అనేది అప్రమత్తంగా ఉంచే స్థాయిలో మాత్రమే ఉండాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు తరగతి గదిలో టీచర్ విజ్ఞానాన్ని అందించేప్పుడు పరీక్షల సమయంలో దాన్ని ప్రకటించే విధానంలో ఎలా మెలగాలి అన్న సూచనలు ఇవ్వకపోవటం అనేది మన దగ్గర ఉండే లోపం. అందుకోసమని మీ ఇతరులను చూసి వాళ్ళ స్థాయిలో నేను పర్ఫార్మెన్స్ చేస్తానో లేదో, నేను అనుకున్న ప్రశ్న వస్తుందో లేదో, నేను సరిగ్గా రాయగలనో లేదో అనే వ్యక్తిగత ఊహాజనితమైన ఇబ్బందుల బారిన పడటం వల్ల చివరి నిమిషం వరకు ఏదైనా ఒక ఆధారం దొరుకుతుందేమో అన్న ఆశతో అలా వెళ్తారు. కానీ శాస్త్రీయంగా అది ఒత్తిడిని మరీ పెంచి డిస్ట్రెస్ స్థాయికి తీసుకెళ్తుందే తప్ప అది ఉపయోగకరం కాదు. 1 సంవత్సర కాలంగా మనం నేర్చుకున్నది సరిపోతుంది. రాత్రికి రాత్రి మొత్తం నేర్చుకోవడం అనేది అసహజం. సో సంవత్సరంగా నేర్చుకున్న దాన్ని రివిజన్ చేసుకొని దాని మీద ఒక పటిష్టమైన అవగాహన వచ్చి ముందు రోజు సుఖమైన విశ్రాంతి తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా, స్ట్రెస్ లేకుండా నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ రాయటం వీలవుతుంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు చదవటం అనే అలవాటుకు మన విద్యార్థులు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు ఇతరులతో అసలు పోల్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1 నిమిషం నిబంధన విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన పరిస్థితుల్లో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఈజ్ అ ప్రిపరేటరీ కోర్స్. డాక్టర్ కావాలన్నా, లేదా ఒక ఇంజనీర్ కావాలన్నా, లేదా ఒక అడ్వకేట్ కావాలన్నా విద్యార్థి తనంతట సొంతంగా ఆలోచించగలిగే స్థాయి ఇంటర్మీడియట్ విద్య. కాబట్టి నేను జీవితం కోసం తయారవుతున్నాను అన్న స్పృహతో, అన్న దృక్పథంతో చదివితే ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఈ పరీక్షలే నా మొత్తం జీవితం అనుకుంటే, ఒకవేళ నేను ఫెయిల్ అవుతే అన్న ఆలోచన మనసుల్లో తొలుస్తూ ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. సపోజ్ ఒక ఎగ్జామినేషన్లో నాకు తక్కువ మార్కులు వస్తాయంటే వాటిని కాంపెన్సేట్ చేయడానికి నెక్స్ట్ ఉండే అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసే దిశగా ఆలోచిస్తే, భవిష్యత్తు కార్యక్రమం మీద దృష్టి పెడితే దీని నుంచి ఆలోచన పోతుంది. ఆ థాట్ ఆగిపోయి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి ఉంటే తప్పకుండా అక్కడ పెర్ఫార్మెన్స్ బాగా ఉండి గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పరీక్షకు వెళ్లడం, తెలిసింది 100% రాసేందుకు ప్రయత్నించడం చేస్తే విద్యార్థులు 100% విజయం సాధిస్తారన్నది నిపుణుల మాట.